సింహరాశి వారికి 3, 4, 5 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా మీకేంటంటే గనక ఈ యొక్క స్త్రీ ఏంటంటే మీ మీద చెడు ప్రయోగాలు చేయబోతుంది. ఈ స్త్రీ వల్ల ఏంటంటే మీరు దారుణంగా మోసపోతారు. మీకు 2 పెద్ద కోరికలు కూడా తీరబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది. అద్భుతమైన ఫలితాలైతే రాబోతున్నాయని చెప్పొచ్చు. కాబట్టి సింహరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక సింహరాశి వారి గురించి మనందరికీ తెలిసిందే కదా. వీళ్ళు చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. చాలా మంచి వ్యక్తులండి. అందరితో ఏంటంటే కనుక కలిసిమెలిసి ఉంటారనమాట. అలానే కాకుండా భేదభావాలతో నువ్వింత నేనేంత అన్నట్టుగా మాట్లాడకుండా అందరినీ కలుపుకొని పోతారు. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటారు. నా అన్న వాళ్ళ కోసం ఏంటంటే కనుక ఏదైనా చేస్తూ ఉంటారు. వాళ్లకు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఏంటంటే కనుక వీళ్ళు చాలా వరకు కూడా చెప్పాలంటే హెల్ప్ చేస్తారు. హెల్పింగ్ నేచర్గా ఉంటారని చెప్పొచ్చు. అయితే ఈ 3 రోజులు కూడా సింహరాశి వారికండి కొన్ని రకాల కష్టాలు పోతున్నాయి. చాలా అద్భుతంగా ఉండబోతుంది. కొంచెం ఏంటంటే హ్యాపీనెస్ అనేది ఉండబోతుందని చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మీరేంటంటే అందరూ నా వాళ్ళు అనుకుంటారు, కానీ ఆ నా వాళ్ళు ఎప్పుడు కూడా మీ యొక్క అంటే మిత్రులుగా ఉండరు, శత్రువులుగానే ఉంటారు. అది బంధువర్గంలో కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఏంటంటే కనుక శత్రువులుగా ఉంటారనమాట. ఇది కనుక మీరు గమనించుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు, తర్వాత బాధపడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే కనుక సింహరాశి వారికండి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. మీరు పడుతున్న కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏవైనా కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి మీకు చక్కగా ఏంటంటే కనుక కాలం అనుకూలిస్తుంది. గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తున్నాయి కాబట్టి మంచి ఫలితాలను కూడా మీరు చూడబోతున్నారని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా మంచిగా చెప్పాలంటే గుర్తింపు లభిస్తుంది, గౌరవం లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే చెప్పాలంటే మీకు ముఖ్యంగా ప్రతిదీ కూడా అనుకూలంగా మారబోతుంది, అనుకూలంగా ఉండబోతుంది. ప్రతి విషయంలో కూడా ఏంటంటే కనుక మీరు అంటే చక్కగా చులుకుగా ఆలోచిస్తారు, అంటే ముందుకు వెళతారు. లైఫ్లో మీరు అనుకున్న గోల్ అంతా కూడా రీచ్ అవుతారని చెప్పొచ్చు. ఇంటి పరంగా ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది. అలానే కాకుండా డబ్బు పరంగా ఉండే ఇబ్బందులు కూడా పోతాయి అని చెప్పొచ్చు. ఇంట్లో ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో అలాంటి వాళ్లకు కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. ఆ బాధలు, సమస్యలు, అనారోగ్య సమస్యలు పోతాయి. కొంచెం ఏంటంటే కనుక డబ్బు లేక చూస్తున్నారు, ఆర్థిక పరిస్థితులు కూడా సరిగ్గా లేవండి, ధనం ఏంటంటే చేతి నిండా ఆడట్లేదండి అనుకుంటున్నారు కదా. అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే డబ్బు వస్తుందని చెప్పొచ్చు. డబ్బు పరంగా ఉండే ఇబ్బందులు కూడా పోతాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక అనంతరం వచ్చేసి ముఖ్యంగా ఇంటి పరంగా బాగుంటుంది, ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలు ఉన్నాయి కదండి, ఆ విభేదాలు కూడా తొలగిపోతాయని చెప్పొచ్చు. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల పరంగా కూడా బాగుంటుందండి. పిల్లల్లో కొంచెం ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉండటం, చీటికి మాటికి పిల్లలు జబ్బు పడుతున్నారు, కొంచెం అనారోగ్యంగా ఉంది, దానివల్ల మేము అంటే సఫర్ అవుతున్నారు ఇలా అనుకుంటున్నారు కదా. ఆ సమస్యలు కూడా తీరుతాయని చెప్పొచ్చు. సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. ప్రేమనురాగాలు పెరిగిపోతాయి. బంధువర్గంలో కూడా మంచి పేరు ప్రతిష్టతను మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక వ్యాపార పరంగా బాగుంటుంది, వృత్తిపరంగా బాగుంటుంది. అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే పనిచేసే దగ్గర బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. జీతాలు పెరుగుతాయి. జీతాల మీద ఏంటంటే కనుక చర్చ జరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా జరిగిపోతాయి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది కూడా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పొచ్చు. ఉద్యోగం అనేది 100% వస్తుందండి. నిజం చెప్పాలంటే కనుక మీకు ఉద్యోగం లభిస్తుందన్నమాట. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవండి, మాకు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్లో మాకు ఉద్యోగం అవసరం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం వస్తుందన్నమాట. అనంతరం వచ్చేసి ఏంటంటే వ్యాపార పరంగా బాగుంటుంది. కొత్త బిజినెస్లు అంటే పెట్టే అవకాశం ఉంటుంది. చక్కగా రాణించగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని చెప్పొచ్చు. కాబట్టి మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి. ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా బిజినెస్ని పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక ఆలోచించేసి చక్కగా మీరు అంటే ఇలా డిసిజన్ అనేది తీసుకోండి. మీ డిసిజన్ ఎప్పుడు కూడా తప్పు కాదు. మీరు ఏదైతే ఆలోచిస్తారో అది కరెక్ట్గా అవుతుంది, అది కరెక్ట్గా జరుగుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక ఏది ఉన్నా సరేనండి, మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టుగా చెబుతారు. మొహం మీదే చెప్పే అలవాటు. సింహం ఏంటంటే కనుక సింగిల్గా ఉంటుంది, ఒంటరిగా ఉండి పోరాడుతుంది కదా, అలా మీరు పోరాడుతూ ఉంటారు. ఫ్యామిలీ కోసం కావచ్చు, దేనికోసమైనా సరే మీకంటూ ఏంటంటే కనుక ఒక తోడు, ఒక నీడ అనేది ఉండదు.
ఉండదండి. ఎవ్వరు కూడా ఏంటంటే గనక మీ నుంచి హెల్ప్ తీసుకుంటారు, మీ నుంచి ఏంటంటే గనక డబ్బు తీసుకుంటారు, అన్నీ చేస్తారు. కాకపోతే ఏంటంటే గనక మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు. ఆ తర్వాత ఏంటంటే గనక మిమ్మల్ని చాలా వరకు కూడా అంటే ఇది చేస్తూ ఉంటారు. కానీ మీరు కష్టాల్లో బాధల్లో ఉంటే ఎవ్వరు కూడా మీ దగ్గరికి రారండి. అదే మీకు తెలిసిన వాళ్ళు కష్టాల్లో బాధల్లో ఉంటే మీరు వెళ్ళి ఓదార్చటం ఇలా చేస్తూ ఉంటారు కదా. కానీ మీకు మాత్రం అలా ఎవరు చేయరని చెప్పొచ్చు. కాబట్టి ఎవరిని ఎంతలు ఉంచాలో అంతలు ఉంచండి. ఓవరాల్గా ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, కుటుంబం పరంగా బాగుంటుంది, అందరితో కలిసిమెలిసి ఉంటారు, అంటే వృత్తి ఉద్యోగ పరంగా బాగుంటుంది, సంపద పెరుగుతుంది. అలానే కాకుండా అప్పులు తీర్చుకోగలుగుతారు, అప్పుల కూబిలో నుంచి బయటపడతారు, ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. మునుపటి కంటే కూడా రోజులు ఇప్పుడు బాగుంటాయి, గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి మంచి ఫలితాలను అయితే మీరు పొందే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు ముఖ్యంగా ఏంటంటే ఇలా చెప్పాలంటే కనుకనండి మీ కోరికలు కూడా తీరుతాయి అనమాట. మనం ముందే చెప్పాం కదా, ఒకటి ఉద్యోగం వస్తే, రెండు ఏంటంటే కనుక వివాహం జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు వివాహం జరుగుతుందని చెప్పొచ్చు. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు వివాహంలో ఏంటంటే కనుక చక్కగా అన్యోన్యతగా ఉంటారు, అంటే చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది, శుభ ఫలితాలను అయితే మీరు చూడబోతున్నాయి. మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ లైఫ్ ఉండబోతుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే ఎవరిని గుడ్డిగా నమ్మకండి, నమ్మిన వ్యక్తుల వల్ల మోసం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ యొక్క నెంబర్ని రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబర్ వల్ల ఏంటంటే సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, డబ్బు కూడా వస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే ఈ నెంబర్ వల్ల ఏంటంటే కనుక చెప్పాలంటే మీ యొక్క ధన అంటే పరిస్థితులు సరిగ్గా లేవు కదండి, డబ్బు లేక నరకం చూస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, ధనం రావడంతో పాటు ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే వచ్చేసి ఏంటంటే ధన ద్వారాలు అంటే తెచ్చుకొని డబ్బు ఎక్కడి నుంచి అయితే ఆకర్షించబడుతుందో అక్కడి నుంచి ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఈ నెంబర్ ఏంటంటే న్యూమరాలజీ ప్రకారం సింహరాశి ప్రకారం ఏంటంటే చక్కగా పనిచేస్తుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ నెంబర్ని ఏంటంటే కనుక ఈ విధంగా రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబర్ వల్ల మీరు అద్భుతాలను చూస్తారండి, అద్భుతమైన ఫలితాలను అయితే పొందగలుగుతారని చెప్పొచ్చు. ఈ నెంబరు విశ్వంలో అత్యంత శక్తివంతమైనది. అంటే గ్రహాలు మనకు అనుకూలించకపోతే, గ్రహస్థితి సరిగ్గా లేకపోతే మనం బాధపడతాం. కొన్నిసార్లు ఏంటంటే ఎంత సంపాదించినా కానీ రూపాయి కూడా మిగలక ఇబ్బంది పడిపోతాం కదా, అలాంటి వాళ్లకు కూడా ఈ నెంబర్ అనేది ఉపయోగపడుతుంది. ఈ నెంబర్ వల్ల మంచి జరుగుతుందన్నమాట. ఈ నెంబర్ ఏంటంటే అతీత శక్తివంతమైనది. కాబట్టి ఈ నెంబర్ని మీరు రాసేసి చక్కగా మీ దగ్గర పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మీకు మంచి జరగడంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూస్తారనమాట. ఈ నెంబర్కి అంతటి పవర్ ఉంటుంది. ఈ నెంబరు విశ్వంలో అతీత పవర్ఫుల్ నెంబర్గా పరిగణిస్తారు. అంఖ్యశాస్త్ర ప్రకారం ఏంటంటే నెంబర్స్ని భగవంతుడిగా పోలుస్తారండి. అంటే ఇప్పుడు మనం చెప్పాలంటే మీకు ఈ నెంబర్ ఇప్పుడు మనం చెబుతున్నాం కదా, ఈ నెంబర్ దైవానికి అంకితం చేయబడే నెంబర్. మనం చూస్తూ ఉంటాం కదండి, కొంతమంది ఏంటంటే కనుక బండ్ల మీద నెంబర్లు రాసి పెట్టుకుంటారు, ఫోన్లలో కూడా లక్కీ నెంబర్గా పెట్టుకుంటారు, ఇలా రకరకాలుగా లక్కీ నెంబర్గా పెట్టుకుంటారు. నెంబర్స్ కూడా కొన్నిసార్లు ఏంటంటే దురదృష్టాన్ని తీసేసి అదృష్టాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తాయి, మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి, మన సంపాదనను కూడా పెంచుతారనమాట. అందుకే ఇప్పుడు చెప్పే ఈ నెంబర్ కూడా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక తెల్లని కాగితం కానీ, ఒక 10 రూపాయల నోటు కానీ, లేదంటే మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఏదైనా సరే తీసుకోవచ్చు. ఎరుపు పెన్ను ఉంటుంది కదా, రెడ్ పెన్ అంటాం, అది తీసుకోండి. అది తీసేసుకొని ముందుగా ఏంటంటే కనుక 777 రాయండి, 555 రాయండి, 111 రాయండి. 7 అంటే ఆంజనేయ స్వామికి అంకితం చేయబడే నెంబర్ అని మనకి ఏంటంటే అంఖ్యశాస్త్రంలో చెప్పబడుతుంది. న్యూమరాలజీ ప్రకారం 7 చాలా చాలా శక్తివంతమైనదని అర్థం అనమాట. అలానే కాకుండా ఇంకొకటి 555 అంటే అది లక్ష్మీదేవికి, 5 అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి అండి. 5 అనే సంఖ్య ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేస్తారు. 1 అంటే పరమశివుడు. మనం చెప్పేది కాదు, అంఖ్యశాస్త్రంలో చెప్పబడ్డ నెంబర్ అని మనకు చెప్పబడుతుంది అనమాట. ఇలా ఈ నెంబర్ వల్ల ఏంటంటే ధనం వస్తుందన్నమాట, సంపాదన. ఇక్కడ చూసారు కదా, అంత త్రిబుల్ ఉంది కదండి, అలా సంపాదన పెరుగుతుంది కానీ తగ్గదనమాట. ఆ విధంగా ఏంటంటే మనకు మంచి జరుగుతుంది. మీరు అనుకోవచ్చు నెంబర్స్ వల్ల మా జీవితం మారుతుందా అంటే ఖచ్చితంగా మారుతుంది. మనకు నమ్మకం ఉందనుకోండి, మారిపోతుంది, మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట, ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ నెంబర్ని ఏంటంటే కనుక ఈ విధంగా రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. ఎన్ని రోజులైనా సరే ఉంచుకోవచ్చు. మీరు పెట్టుకున్నప్పటి నుంచి మీకు తెలిసిపోతుంది. అంటే మీ దగ్గర మీరు పెట్టుకుంటారు కదా నెంబర్ రాసేసి, అప్పటి నుంచి మీకు ఏంటంటే ఏ విధంగా ఉంటుందనేది తెలిసిపోతుంది, అర్థమైపోతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట. అందుకే పెట్టేసుకొని ఇంకా రిజల్ట్ అనేది పొందండి. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, బాధ అనేది రాదు, సమస్యలు అనేవి ఉండవని చెప్పొచ్చు. కాబట్టి మీరు ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ నెంబర్ పెట్టుకున్నట్టు ఎవరికి చెప్పకండి, ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట. అందుకే ఎవరికి చెప్పకండి. ఇక అనంతరం వచ్చేసి మీరు ఈ నెంబర్ ఏంటంటే కనుక ఇలా రాసేసి మీ దగ్గర పెట్టుకున్నప్పటి నుంచి కూడా ఎక్కడి నుంచైనా సరే డబ్బు రావాలనుకుంటే అక్కడి నుంచి డబ్బు వస్తుంది. ఎక్కడి నుంచి అయితే డబ్బు మీరు కోరుకుంటున్నారో అక్కడ
నుంచి వస్తుందన్నమాట. అందుకే ఈ నెంబర్ రాసేసి ఇలా పెట్టేసుకొని ఇంకా మీరు రిజల్ట్ అనేది పొందండి. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే ఏంటంటే ఇంకొకటండి, ఇది కూడా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించండి. ముఖ్యంగా ఏంటంటే మనం చెప్పాం కదా, ఈ నెంబరు చాలా పవర్ఫుల్ అనమాట. పవర్ని కలిగి ఉంటుంది కాబట్టి నెంబర్ వల్ల 99% మంచి జరుగుతుంది. మనం ముందే చెప్పాం కదా, మీకేంటంటే కనుక ఈ స్త్రీ వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుందండి, బాధ కలుగుతుంది. ఈ స్త్రీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందన్నమాట. ఆ స్త్రీ ఎవరో కాదండి, మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఈ స్త్రీ ఎందుకు మిమ్మల్ని ఇలా బాధ పెడుతుంది, ఇబ్బంది పెడుతుంది అంటే కొంతమంది ఉంటారు కదండి, మనం ఎదుగుతుంటే చూసి ఓర్వలేక ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి, ఎలాగైనా సరే వీళ్ళని ఏంటంటే కనుక ఇది చేయాలని చూస్తూ ఉంటారు. మన ఎదుగుదలను ఆపాలని కూడా చూస్తూ ఉంటారు. కొంతమంది స్త్రీలు మీ వెంట పడ్డారు. నిజం చెప్పాలంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమే వాళ్ళ యొక్క కాన్సెప్ట్ అనమాట. అందుకే మిమ్మల్ని బాధ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈ స్త్రీ వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ స్త్రీని మీరు ఎంత దూరం పెడితే అంత మంచిది. మీ ముందు ఒకలాగా నటిస్తుంది, మీ వెనక ఒకలాగా నటిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు. ఆ స్త్రీ ఎవరో కాదండి, మీ బంధువర్గం నుంచే ఉందన్నమాట. మీ బంధువర్గం నుంచి మిమ్మల్ని ఏంటంటే కనుక బాధ పెడుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి. కాబట్టి ఈ స్త్రీని ఏంటంటే దూరం పెట్టండి. అలా పెడితేనే మీకు మంచిది, మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఇంకా ఆ తర్వాత ఒకటి గమనించుకుంటే ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా ఇలా చెప్పాలంటే కనుక ఈ స్త్రీ మీ బంధువర్గం నుంచి అనమాట. మీకు తెలిసిన స్త్రీయే. మిమ్మల్ని చాలా వరకు కూడా ఎదగని ఇవ్వకూడదు. మీరు ఎదిగితే ఆమెకు నచ్చదు. అలానే కాకుండా ఏంటంటే మీరు బాగుపడితే ఆమె చూసి ఓర్వలేదనమాట. చాలా వరకు కూడా కుళ్ళు బుద్ధి కుతంత్రాలతో రగిలిపోతుంది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, స్త్రీతో బాగుండండి. ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక ఆర్ లెటర్ అనే స్త్రీతో, అలానే ఎస్ లెటర్ అనే స్త్రీతో. అంటే మీరు అనుకోవచ్చు ఒకరే అన్నారు కదండి, ఇద్దరు పేరు చెప్తున్నారంటే మనము గ్రహస్థితిని బట్టి పరిశీలించితే ఇద్దరు స్త్రీలండి. ఒకటి ఆరు, ఒకటి ఎస్ అనమాట. ముఖ్యంగా ఆర్ అనే లెటర్ ఉన్న అంటే స్త్రీ అండి. కాబట్టి ఆ స్త్రీతో మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే ఎస్ లెటర్ అనే స్త్రీ కూడా అంతేనండి. ఇద్దరు ఒకటే అనమాట. ఇద్దరు కలిసి మీ మీద కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. చాలా వరకు కూడా మీ అడుగుల్ని గమనిస్తున్నారు, మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. మీరేంటంటే కనుక నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు. ఇక్కడ చెప్పాలంటే కనుక మీరు ఎదగకూడదు, మీరు బాగుపడకూడదని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని ఏంటంటే కనుక ఎంత దూరం పెడితే అంత మంచిది, మీకే అంత మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళని పక్కకు పెట్టేసేయండి. వీళ్ళతో పెద్దగా ఏంటంటే కనుక సంబంధాలు పెట్టుకోవటం కానీ, సంబంధాలను ఏర్పరచుకోవటం కానీ ఇవైతే చేయకండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే ఈ స్త్రీ ఏం చేస్తుందంటే కనుక అందరి ముందండి మీ మీద నిందలేస్తుంది. లేనిపోని మాటలతో మిమ్మల్ని రెచ్చగొట్టి గొడవకు దిగుతుందనమాట. గొడవ పెట్టుకోవాలి, ఎలాగైనా సరే నలుగురిలో నవ్వుల పాలు చేయాలి అన్నట్టుగా ఏంటంటే కనుక ఈ స్త్రీ కంకణం కట్టుకొని కూర్చుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఇలా అయితే చేయకండి. అంటే వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా, వాళ్ళు ఏమన్నా కానీ గమ్మునుండండి. వాళ్ళతో పెట్టుకోకండి. ఎందుకంటే వీళ్ళు చేత కాని వాళ్ళు. ఎవరైనా సరే ఏంటంటే కనుక ఒకరు ఎదుగుతున్నారనుకోండి, మన చుట్టుపక్కల వాళ్ళే మనం చూసి ఓర్వలేకపోతారు. అలాగే ఈ స్త్రీ అనమాట. మీ ఎదుగుదలను ఆపాలని చూస్తుంది, మీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే కనుక మీరు డబ్బు ఇవ్వకపోయేసరికి మీ మీది హెల్ప్ లేదు, సపోర్ట్ లేదు. కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా సరే నలుగురిలో నవ్వుల పాలు చేయాలని చూస్తుంది. అదొకటి గమనించుకోండి. మిగతాదంతా కూడా బాడే ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇంకా అండి మీకు మనం చెప్పాం కదా, 2 పెద్ద కోరికలు తీరుతాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక ఉద్యోగం వస్తుంది, రెండోది సంతానం కలుగుతుంది, మూడోది వచ్చేసి ఏంటంటే కనుక వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు వివాహం ఏంటంటే కనుక జరిగే అవకాశాలు అయితే 100% ఉన్నాయని చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుందన్నమాట. ఇబ్బంది అయితే లేదు. ఇంకా ఆ తర్వాత మీకు అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుంది, ఎలాంటి సమస్యలు అనేవి రావండి. ఇక చక్కగా ఉండబోతుంది. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే చెప్పాలంటే కనుక మీకు నరదిష్టి విపరీతంగా ఉంటుందండి. మీరు రూపాయి సంపాదించిన కానీ 10 రూపాయలు సంపాదించినట్టు కనిపిస్తూ ఉంటారు. అలా ఉంటారు కాబట్టి మీకు ఇలా దిష్టి తాకుతూ ఉంటుంది, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతుందండి. అంటే ఎదుగుదల నరదిష్టి విపరీతంగా ఉంటుంది. ఎంత ఎదుగుతారో అంత డౌన్లో పడిపోతారు, ఎంత ముందుకు వెళుతూ ఉంటారో మళ్ళీ అంత వెనక్కి వస్తూ ఉంటారు. అంటే మీ ఆలోచన విధానం కూడా అలానే ఉంటుంది. మీరు ఆలోచించే విధానాన్ని బట్టి, మీరు చేసే పనితీరుని బట్టి అలా ఉంటుందన్నమాట. ఈరోజు అంటే కడుపు నిండా తిన్నామనుకోండి, రేపు ఉంటుందో లేదో తెలియని లైఫ్ అనమాట. కొంతమందికి ఇలానే ఉంటుందన్నమాట. ఏదైనా మంచి చేద్దామంటే అది చెడుగా మారుతుందండి. ఏదైనా మనం ముందుకు వెళదామంటే అస్సలు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నామండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీ ఇష్టదైవాన్ని అయితే తలుచుకోండి. ముఖ్యంగా మీకు ఇక్కడ ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగబోతుంది. ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సకల సంపదలు, సకల శుభాలు చేకూరుతున్నాయి. అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అని చెప్పొచ్చు. ఇంకా తర్వాత అన్ని విధాలుగా కూడా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఇంకొకటి
ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే మీకు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలు కలుగుతాయండి. ఏదైనా ఆపద వస్తే ఆంజనేయ స్వామిని తలుచుకోండి, ఆ ఆపద నుంచి బయటపడతారు. ఏదైనా కష్టం వచ్చింది, దాన్ని మీరు భరించలేకపోతున్నారనుకోండి, దాన్ని ఒక్కసారి మీరు అంటే తలుచుకోండి మీ మనసులో, వెంటనే ఏంటంటే గనక ఆ కష్టం నుంచి, ఆ సమస్య నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇలా మీకు మంచి జరుగుతుంది. ఇలా మీకేంటంటే గనక బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. ఆంజనేయ స్వామి దయ వల్ల ఏంటంటే గనక అనేక రకాల కష్టాల నుంచి, అవి చిన్న కష్టాలు కావచ్చు, పెద్ద కష్టాలు కావచ్చు, వాటి నుంచి కూడా మీరు బయటపడతారు. ఆంజనేయ స్వామి అనుగ్రహంతోనే మీరు ఏంటంటే గనక ముందుకు వెళతారు, ధనాన్ని రప్పించుకోగలుగుతారు, సంపాదన పెంచుకోగలుగుతారు. బలము, ఐశ్వర్యము మీ వెంటే ఉండి మిమ్మల్ని ఏంటంటే గనక కాపాడుతూ ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా ఏంటంటే గనక పడటం కానీ లేవటం కానీ ఉండదు. డైరెక్ట్గా మెట్టు ఎక్కుకుంటూ వెళ్తూ ఉంటారు. అనుకున్న పనుల్లో అంత స్పీడ్ ఉంటుంది, అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది. 99% అండి మీరు కోరుకుంది అవుతుందన్నమాట. కొన్ని సార్లు ఏంటంటే నీదేనా అంటే అనుకుంటే జరగదు, కోరుకుంటే జరగదు, నా లైఫ్ ఏంటని బాధపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఇక మీకు ఇబ్బంది అయితే లేదనమాట. ఇంకా తర్వాత ఇలా ఉంటుందండి, నరదిష్టి విపరీతంగా ఉంటుంది కాబట్టి నరదిష్టి నివారణ పరిహారం అనేది ఇలా చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మంచి జరుగుతుందండి. ముఖ్యంగా మీరు ఏంటంటే కనుక చెప్పాలంటే ఈ నరదిష్టి నివారణ పరిహారము మీరేం చేయాలంటే కనుక ముఖ్యంగా నరదిష్టి పోవాలంటే ఒక 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. మనం హారతి ఇస్తాం కదా కర్పూర బిళ్ళలతో, ఆ కర్పూర బిళ్ళలు ఏంటంటే తీసుకోండి. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఇది ఖచ్చితంగా మీకు పనిచేసే పరిహారం అనమాట. 4 కర్పూర బిళ్ళలు తీసుకొని ఆ తర్వాత 4 సార్లు తల చుట్టుగా తిప్పి గుమ్మం బయట పెట్టి ఆ 4 కర్పూర బిళ్ళల్ని అంటే అటు 2 ఇటు 2 కుడివైపు 2 ఎడమవైపు 2 పెట్టి కాల్చేయండి. అలా కాల్చడం వల్ల నరదిష్టి ఎక్కడికక్కడ పగిలిపోతుంది, నరదిష్టి వెళ్ళిపోతుంది. మెల్లిమెల్లిగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలానే కాకుండా ఈ దరిద్ర బాధలు, దరిద్ర దోషాలు ఉంటాయి కదా, వాటి నుంచి బయటపడతారు. ఇంకా అలానే ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే మీకు ముఖ్యంగా కనుదిష్టి కూడా తాకుతూ ఉంటుంది కదా, ఎదుగుదల ఉండకూడదు, ఎదగకూడదు అనేసి, దాని నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దాని నుంచి కూడా మీరు బయటికి వస్తారని చెప్పొచ్చు. ఇలా మీకు అన్ని విధాలుగా ఓవరాల్గా అయితే బాగుంటుంది. ఓవరాల్గా మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇలా ప్రయత్నించేసి చక్కగా రిజల్ట్ పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీ జీవితంలో ఉండే అనేక రకాల సమస్యల్ని, కష్టాలను, బాధల్ని పోగొట్టుకోండి. ఈ కర్పూర బిళ్ళల పరిహారం అయితే చేసుకోండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. ఒకసారి చేసామండి బాగానే ఉందంటే రెండోసారి కూడా చేసుకోండి. రెండోసారి కూడా తప్పకుండా ఫలితం వస్తుంది, రాదని చెప్పట్లేదు. కానీ నమ్మకం అనేది ఉండాలండి. నమ్మకం లేదనుకోండి ఫలితం అనేది అంతగా రాదనమాట. నమ్మకం ఉందనుకోండి ఫలితం ఎక్కువగా వస్తుంది, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, బాధ అనేది కలగకుండా ఉండటానికైతే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు ప్రయత్నించుకొని రిజల్ట్ అనేది పొందండి. ఆ తర్వాత మీరే ఫలితాన్ని చూసి షాక్ అయిపోతారని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి, ఇక తిరుగుండదు.